ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు, నీ స్వరం వినటానికి ఇష్టపడతాడు. ఇందాక నేను పాడినట్టు పిలుస్తాడు. ప్రాణప్రియుడు తన ప్రియురాల్ని పిలిచినట్టు పిలుస్తాడు తమ్ముడు నిన్ను. నా కుమారుడా రా, దా కాసేపు కూర్చుందాం, దా మాట్లాడుకుందాం దా. మనకేమంత టైం దొరకదు. లోకులతో గడపొద్దు, దరిద్రులతో. మనమేమో చెత్తతో గడపటం ఎక్కువ, ఆయనతో గడపటం తక్కువ. అదే మన దరిద్రానికి మూలం. అంత పెద్ద ఆయన నీ కోసం వచ్చి కూర్చొని నీ కోసం ఎదురు చూస్తే రాకపోవడం ఎంత దరిద్రం. మళ్ళా శాలేమన్న నీ కోసం ఎదురు చూస్తున్నాడంటే పరిగెత్తుతావు. యేసయ్య ఎదురు చూస్తున్నాడంటే నేను లెక్క కూడా చెయ్యు. అదే దరిద్రం. ప్రతిరోజు కొంత సమయం నీవు ఆయనతో గడుపునట్లు సిద్ధపరచుకో. ఏకాంత ప్రార్థన అంటారు దాన్ని. ఏకాంతముగా ప్రతిరోజు ఆయన దగ్గరకు అందుబాటులోకి వెళ్ళాలి. నువ్వు మందిరంలో కూర్చుంటావో, నీ